హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 28 ఆగస్టుకు సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. ఓకే, లెట్స్ సీ ది టాపిక్స్. ఈరోజు టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు ప్రధానంగా ప్రాజెక్ట్ ఆరోహణ్ న్యూస్లో ఉందండి. కుట్టు యాడి కోకోనట్ అనేది న్యూస్లో ఉండడం జరిగింది. జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. సో దాని గురించి చూద్దాము. ఆపరేషన్ రెయిన్బో నిర్వహించడం జరిగింది. దేనికోసము, అసలు ఎవరు నిర్వహించారు, ఆ ఆర్గనైజేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. న్యూ వరల్డ్ స్క్రూ వామ్ అనేది న్యూస్లో ఉండడం జరిగింది. సో ఎక్కడ కనుగొన్నారు ఏంటి అనేది చూద్దాము. ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ పార్కిన్సన్ డిసీజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సిమ్టమ్స్ కనపడక ముందే దాన్ని డిటెక్ట్ చేసే విధంగా ఒక టూల్ అనేది కనుక్కున్నారు. సో దాని గురించి చూద్దాము. బ్లూమ్ సిండ్రోమ్ అనే న్యూస్లో ఉంది. ఓకే, సో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉండడం జరిగింది. సో దాని గురించి చూద్దాము. ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ ఏ 2 కంట్రీస్ నిర్వహిస్తారు, తర్వాత అది మల్టీలాటరల్ ఎక్సర్సైజ్గా ఏ విధంగా మారిందనేది చూద్దాము. మీరాబాయ్ చాను గారు కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ అనేది గెలవడం జరిగింది. ఓకే, సో వరల్డ్ లేక్ డే గురించి చూద్దాం. లెట్స్ ఇది ఫస్ట్ టాపిక్, ప్రాజెక్ట్ ఆరోహణ్. సో దీన్ని నిర్వహించేవారు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఎవరైతే టోల్ గేట్స్ దగ్గర వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం కోసం, ఆర్థిక సహాయం ఇవ్వడం కోసం అని చెప్పేసి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రాజెక్ట్ ఆరోహణ్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టోల్ గేట్ దగ్గర ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కోసం, ఆర్థిక సహాయం కోసము ఓకే నిర్వహించడం జరుగుతుంది. ఇది స్కాలర్షిప్ బేస్డ్గా ఫైనాన్షియల్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ ఆరోహణ్ తీసుకురావడం జరిగింది. ఎస్పెషల్లీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. దీంట్లో భాగంగా 500 స్టూడెంట్స్, క్లాస్ 11 గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎంతవరకు? 12,000 వరకు స్కాలర్షిప్ అనేది ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ హయ్యర్ స్టడీస్ చదువుతున్న వాళ్ళ కోసం 50,000 వరకు స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంతమందికి? 50 మెంబర్స్కి. సో దీనివల్ల ఏంటి, ఎడ్యుకేషనల్ ఆస్పిరేషన్స్ ఏవైతే ఉంటాయో, సో టోల్ ప్లాజా ఎంప్లాయీస్లలో ఉన్నటువంటి చిల్డ్రన్స్లో ఏదైతే చదువుకోవాలన్న ఆతృత ఉంటుందో వాళ్ళ యొక్క డ్రీమ్స్ను ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ ఆరోహణ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎంకరేజెస్ ఇంక్లూజివ్ గ్రోత్ త్రూ ఎడ్యుకేషన్ ద్వారా. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాజెక్ట్ ఆరోహణ్. లెట్స్ సీ ది అనదర్ కరెంట్ అఫైర్, కుట్టియాడి కోకోనట్. కుట్టియాడి కోకోనట్ కనుక ఎక్కడ మనకి కజికోడ్ డిస్టిక్ ఏదైతే ఉందో కేరళకు సంబంధించినటువంటి కజికోడ్ డిస్టిక్లో ఈ కుట్టియాడి అనే ఏరియా ఉంటుంది. ఇక్కడ ఈ కోకోనట్ అనేది చాలా ఫేమస్. దీనికి ఇప్పుడు జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ అనేది రావడం జరిగింది. ఓకే, జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. సో మనకి తరచుగా న్యూస్లో ఉన్నటువంటి ఏవైతే జిఐ ట్యాగ్స్ ఉంటాయో వాటి గురించి కంపల్సరీ చూసుకోవాలి. అదేవిధంగా మన రీజియన్లో ఉన్నటువంటి ఏవైతే కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కానీ, పోచంపల్లి ఇక్కత్ కానీ, నిర్మల్ బొమ్మలు కానీ, అదేవిధంగా ఇతరత్ర మనకు ఉన్నటువంటి వరంగల్ తివాచీలు కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి గురించి కంపల్సరీ చూసుకోవాలి. సో బేసిక్గా ఈ కుట్టియాడి రీజియన్ కోకోనట్ ఏదైతే ఉందో ఇది హై ఈల్డింగ్, ప్రధానంగా అధిక దిగుబడి రావడం జరుగుతుంది. మొక్క నాటిన 5 సంవత్సరాల్లోనే కోకోనట్ అనేది రావడం జరుగుతుంది, కొబ్బరి. ఓకే, స్ట్రాంగ్ ట్రంక్ అనేది ఒకటి ఇంపార్టెంట్. 100 years లైఫ్ స్పాన్ అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా ఎక్కువగా ఆయిల్ అనేది రావడం జరుగుతుంది. సో మనందరికి తెలుసు కోకోనట్ ఆయిల్ ఏదైతే ఉందో అది ఎక్కువగా రావడం జరుగుతుంది. ఓకే, మనకి ట్రిప్స్, ట్రేడ్ రిలేటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఏవైతే ఉన్నాయో ట్రేడ్ రిలేటెడ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్వహించారు కదా, దాంట్లో భాగంగా మనకి జిఐ ట్యాగ్స్ని కూడా గుర్తించడం జరిగింది. ఈ జిఐ ట్యాగ్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ని కలిగి ఉండడమే కాకుండా వాటికంటూ ఒక స్పెషల్ రికగ్నైజేషన్ లోకల్ ఎంప్లాయ్మెంట్ కోసం అని చెప్పేసి ఈ జిఐ ట్యాగ్స్ అనేవి అనౌన్స్ చేయడం జరుగుతుంది అండర్ జియోగ్రాఫిక్ ఐడెంటిఫికేషన్ యాక్ట్ 1999. ఓకే, సో 10 years వరకు ఉంటుంది, రినవబుల్ బేస్డ్గా. ఓకే, అగ్రికల్చర్, ఫుడ్, వైన్, హ్యాండీక్రాఫ్ట్స్, ఇండస్ట్రియల్ గూడ్స్ ఏవైతే ఉంటాయో ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ని ఈ జిఐ ట్యాగ్లో ఉంచడం జరుగుతుంది. ఓకే,
దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కుట్టియాడి రీజియన్కి సంబంధించినటువంటి కోకోనట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ రెయిన్బో ఎవరు నిర్వహించారు? డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు. ఓకే, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కిందికి రావడం జరుగుతుంది, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కిందికి. ఓకే, సో బేసిక్గా ఈ ఆపరేషన్ రెయిన్బో ద్వారా 9 kgs నార్కోటిక్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో, డ్రగ్స్, ఎస్పెషల్గా ఇల్లిసిట్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఇల్లిసిట్ డ్రగ్స్ సంబంధించినటువంటి తయారు చేయడం కోసం కావాల్సినటువంటి ఈ నార్కోటిక్ సబ్స్టాన్సెస్ని ఢిల్లీలో పట్టుకోవడం జరిగింది. 9 kgs వరకు ఉన్నటువంటి ఈ నార్కోటిక్ సబ్స్టాన్సెస్. ఓకే, సో అదేవిధంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ గురించి చూద్దాము. ఓకే, సో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు బేసిక్గా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? 1957లో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉండడం జరుగుతుంది, న్యూఢిల్లీలో ఉండడం జరిగింది. ఇనిషియలీ గోల్డ్ స్మగ్లింగ్ ఏదైతే ఉందో దాన్ని అరికట్టడం కోసం అని చేశారు. తర్వాత ఎకనామిక్ క్రైమ్స్ కానీ నార్కోటిక్స్ రిలేటెడ్ వాటిని కూడా డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు చేయడం జరుగుతుంది. ఓకే, ఫారెన్ ఏజెన్సీస్ అదేవిధంగా ఇంటర్పోల్ ఏదైతే ఉందో దీంతో కూడా స్మగ్లింగ్ రిలేటెడ్గా ఉన్నటువంటి యాక్టివిటీస్ని అరికట్టడం కోసం ఫైట్ చేస్తుందన్నమాట. సో డ్రగ్ ట్రాఫికింగ్ సంబంధించి అదేవిధంగా ప్రొటెక్షన్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎవరు? డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. అదేవిధంగా నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 ఏదైతే ఉందో దాని కింద మనకి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కూడా ఉండడం జరిగింది. ఇది కూడా ఎస్పెషల్గా ప్రధానంగా నార్కోటిక్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా ఈ ఆర్గనైజేషన్ ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. సో ఈ యాక్ట్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 ద్వారా ఏవైతే నార్కోటిక్స్ డ్రగ్స్ కానీ సబ్స్టాన్సెస్ కానీ ప్రధానంగా దేనికోసం యూజ్ చేయాలి అంటే మెడికల్ పర్పస్ అండ్ రీసెర్చ్ పర్పస్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, ఐదర్ కల్టివేషన్ కానీ ప్రాపర్టీ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్టీ ఇవన్నీ కూడా బేసిక్గా ఏంటి? మెడికల్ పర్పస్, రీసెర్చ్ పర్పసే చేయాలి, అదర్ పర్పస్ చేయకూడదు అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వచ్చేసి 1986లో ఏర్పాటు చేయడం జరిగింది అండర్ నార్కోటిక్స్ డ్రగ్స్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985. సో దిస్ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి న్యూ వరల్డ్ స్క్రూ వామ్ అనేది కనుక్కోవడం జరిగింది. సో హ్యూమన్ ఫ్లెష్ ఏదైతే ఉంటుందో, హ్యూమన్ ఫ్లెష్ ప్రధానంగా మనిషికి సంబంధించిన ఫ్లెష్ని తినేటువంటి న్యూ వరల్డ్ స్క్రూ వామ్ని కనుగొనడం జరిగింది. సో దీన్ని ఎవరు రిపోర్ట్ చేశారు? యునైటెడ్ స్టేట్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ వాళ్ళు డిటెక్ట్ చేయడం జరిగింది. అయితే యుఎస్లో ఫస్ట్ కేసు అనేది బయటపడింది అనమాట. సో దాని ద్వారా ఈ న్యూ వరల్డ్ స్క్రూ వామ్ అనేది ఇంకో కొత్తగా రావడం జరిగింది. సో ఇది వచ్చేసి ప్రధానంగా బ్లూ గ్రే బ్లో ఫ్లై. ఓకే, సౌత్ అమెరికా అదేవిధంగా కరేబియన్ రీజియన్స్ ఏదైతే ఉందో అక్కడ ఇది నేటివ్ ప్లేస్ అనమాట. ఓకే, ప్రధానంగా ఫీమేల్ వచ్చేసి ఎగ్స్ అనేది పెట్టడం జరుగుతుంది. సో డిసీజ్ ఏది వస్తుంది అంటే మయాసిస్. ఓకే, లార్వల్ ఇన్ఫెస్టేషన్ ఆఫ్ టిష్యూ ఏదైతే ఉందో అది రావడం జరుగుతుంది. సో ఏది మనకి న్యూ వరల్డ్ స్క్రూ వామ్ కనుక కుడితే, అది బేసిక్గా కుట్టడం అంటే ఏదో నార్మల్గా ఇంజెక్ట్ చేయడం ఇలాంటివి కాదు, అది ఫ్లెష్ని తినడం జరుగుతుంది, హ్యూమన్ ఫ్లెష్ని. దట్ ఈస్ ద మేజర్ కన్సర్న్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి పార్కిన్సన్ డిసీజ్ ఏదైతే ఉందో దాన్ని ఎర్లీగా దాని సిమ్టమ్స్ మనకు ముందే కనబడకుండా ఉండే స్టేజ్లోనే ఆ పార్కిన్సన్ డిసీజ్ని కనుక్కునే విధంగా టినీ గోల్డ్ పార్టికల్స్ని యూజ్ చేసి కనుక్కునే విధంగా డివైజెస్ని కనుక్కోవడం జరిగింది. ఓకే, సో ఐఎన్ఎస్టి మొహాలి వాళ్ళు దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. బయోసెన్సార్స్ ఏవైతే ఉన్నాయో నానో టెక్నాలజీ బేస్డ్ బయోసెన్సార్స్ని ఉపయోగించుకొని ఈ పార్కిన్సన్ డిసీజెస్ని సిమ్టమ్స్ అపియర్ కాకముందే కనుగొనవచ్చు. సో మనందరికి తెలుసు పార్కిన్సన్ డిసీజ్ ఇస్ ఏ న్యూరో డీజెనరేటివ్ డిజార్డర్ కాస్డ్ బై ది లాస్ ఆఫ్ డోపమైన్ ప్రొడ్యూసింగ్ న్యూరాన్స్. డోపమైన్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి న్యూరాన్స్ లాస్ అవ్వడం వల్ల మనకు ఈ న్యూరో డీజెనరేటివ్ డిసీజ్ అనేది రావడం జరుగుతుంది, డిజార్డర్. ఓకే, సో దీనివల్ల ప్రధానంగా మనందరికి తెలుసు అబ్నార్మల్ మిస్ఫోల్డింగ్, అగ్రెషన్ ఇవన్నీ కూడా కలుగుతాయి. ట్రెమర్స్, రిజిడిటీ, స్లో ఆఫ్ మూమెంట్, పోస్చర్ ఇన్స్టెబిలిటీ ఇవన్నీ కూడా కలుగుతాయి అన్నమాట. ఓకే, ప్రీ సిమ్టమాటిక్ డిటెక్షన్ అనేది మేజర్ అడ్వాంటేజ్. ఓకే, న్యూరో డీజెనరేటివ్ డిసీజ్ డయాగ్నోసిస్లో ఇది ఒక ప్రధానమైనటువంటి ముందడుగు. ఓకే, కనుగొన్న వాళ్ళు ఐఎన్ఎస్టి మొహాలి. ఓకే, బ్లూమ్ సిండ్రోమ్.
సో ఇది ప్రధానంగా జెనెటిక్ డిసార్డర్. సో బేసిక్గా ఇన్హెరిటెడ్గా వస్తుంది, అంటే తల్లిదండ్రుల నుంచి ముత్తాతల నుంచి ఈ విధంగా రావడం జరుగుతుంది. ప్రధానంగా ఏంటి అంటే ఇది వెరీ రేర్ డిసీజ్. కాకపోతే ఏంటంటే దీనికి సంబంధించినటువంటి కేసు అనేది రీసెంట్గా చెన్నైలో డిటెక్ట్ చేశారు. అయితే ఏం చేశారు చెన్నైలో అంటే, ఒక హెల్దీ బేబీకి ఉన్నటువంటి బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, బేసిక్గా ఈ మనకి బ్లూమ్ సిండ్రోమ్ వచ్చినటువంటి అబ్బాయి ఎవరైతే ఉన్నారో తన బ్రదర్ యొక్క బోన్ మ్యారో నుంచి ఆ స్టెమ్ సెల్స్ని ఈ అబ్బాయిలోకి, ఎవరైతే డిసీజ్ వచ్చిన అబ్బాయిలోకి ఎక్కించడం జరిగింది. సో స్టెమ్ సెల్స్ టెక్నాలజీ ద్వారా ఈ బ్లూమ్ సిండ్రోమ్ ఏదైతే ఉందో దీన్ని అరికట్టవచ్చు అన్నమాట. సో బ్లూమ్ సిండ్రోమ్ అనేది ఇంపార్టెంట్, ఏ జెనెటిక్ డిజార్డర్ కాసింగ్ షార్ట్ స్టాచ్యూర్, స్కిన్ చేంజెస్, అదేవిధంగా క్యాన్సర్ అండ్ ఇన్ఫెక్షన్స్ హెవీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 150%, 140% వరకు కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, 300 కేసెస్ మాత్రమే వరల్డ్ వైడ్గా ఉన్నాయి. రీసెంట్గా ఒక 12 సంవత్సరాల అబ్బాయికి రావడం జరిగింది. అయితే ఆ అబ్బాయికి వాళ్ళ యొక్క బ్రదర్ యొక్క స్టెమ్ సెల్స్ని ఎక్కించడం జరిగిందనమాట. ఓకే, మ్యూటేషన్ BLM జీన్ ఏదైతే ఉందో దానివల్ల ఈ డిఫెక్టివ్ DNA రిపేర్ అనేది జరిగి బేసిక్గా రావడం జరుగుతుంది. ఓకే, ఆస్టోసోమల్ రిసెసివ్ మేనర్లో. ఓకే, అదేవిధంగా హయ్యర్ ప్రివిలెన్స్ ఇన్ జూయిష్ పాపులేషన్స్లో ఎక్కువగా ఉంటుంది, కానీ గ్లోబల్ వైడ్గా జరుగుతుంది. వెరీ రేర్ డిసీజ్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, గ్రోత్ డిలే బిఫోర్ అండ్ ఆఫ్టర్ బర్త్, ఇది వస్తే ఏమవుతుంది బ్లూమ్ సిండ్రోమ్ వల్ల? ఓకే, స్మాల్ హైట్, హెడ్ సైజ్ కూడా స్మాల్గా ఉండడం జరుగుతుంది. డిస్టింక్ట్ ఫేషియల్ ఫీచర్, నారో ఫేస్, ప్రామినెంట్ ఇయర్స్, హై పిచ్డ్ వాయిస్ అనేటివి ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా మనకి బ్లూమ్ సిండ్రోమ్ వల్ల రావడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రేక్ త్రూ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి డైరెక్ట్ ట్యాక్సెస్, అదేవిధంగా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి ఉంటాయి. సో ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ కింద మనకి కార్పొరేట్ ట్యాక్స్, అదేవిధంగా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అని ఉంటాయి. సో ఇవి రెండు కూడా మనకి దేని కింద, డైరెక్ట్ ట్యాక్స్ కింద రావడం జరుగుతుంది. సో అయితే ఇండియాలో ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ కార్పొరేట్ ట్యాక్స్ కంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువగా కలెక్ట్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బ్రేక్ త్రూ. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాము. ఫస్ట్ టైం పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కంటే కార్పొరేట్ ట్యాక్స్ కంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువగా కలెక్షన్ అవ్వడం జరిగింది. సో ప్రధానంగా డిజిటైజేషన్, ఫార్మలైజేషన్, అదేవిధంగా హయ్యర్ కంప్లైంట్స్ వల్ల ఈ ఫీట్ అనేది అచీవ్ చేయడం జరిగింది. సో షిఫ్టెడ్ డైరెక్ట్ ట్యాక్స్ కంపోజిషన్, బేసిక్గా 2014లో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా 38.1% ఏదైతే పన్ను ఆదాయం ఉందో అది మాత్రమే వచ్చేది, అది ఇప్పుడు 53.4% ఉంది. కార్పొరేట్ ట్యాక్స్ వచ్చేసి 61.9 నుంచి 46.6కి రావడం జరిగింది. ఓకే, మోస్ట్ ఆఫ్ ది డెవలప్డ్ నేషన్స్లో 50% వరకు కూడా షేర్ వచ్చేసి మనకి ఏంటి, డైరెక్ట్ ట్యాక్సెస్లో ప్రధానంగా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్సే ఉండడం జరుగుతుంది. సో ఆ ఫీట్ అనేది రావడం జరిగింది. ITR ఫైలర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క రేట్ అనేది కూడా పెరిగింది. 30.5 మిలియన్ నుంచి 69.7 మిలియన్స్కి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది ఫైల్ చేశారు. టోటల్ ట్యాక్స్ పేయర్స్ వచ్చేసి 53.8 మిలియన్ నుంచి 99.2 మిలియన్కి పెరగడం జరిగింది. రెవెన్యూ డ్రైవర్స్ ఎవరు? ప్రధానంగా ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ 2.5,000 నుంచి 6.5కి పెరిగింది. అడ్వాన్స్ వచ్చేసి 2.9 నుంచి 12.8కి పెరగడం జరిగింది. ఓకే, 50% డైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూలో ఇవి రెండు మాత్రమే, అడ్వాన్స్ ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అనేది పెరిగిందనమాట. సో దీనివల్ల పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎక్కువగా కలెక్ట్ చేయగలిగారు. ఓకే, అదేవిధంగా GST రోల్స్ ప్రధానంగా చూసుకున్నట్లయితే 12.4 మిలియన్ ట్యాక్స్ పేయర్స్ ఉంటే 14.7 ఉన్నారు ఇప్పుడు. ఇందులో GST పాయింట్ ఆఫ్ వ్యూలో డిక్లేర్డ్ ఇన్కమ్ కనుక చూసుకున్నట్లయితే రైజింగ్ హయ్యర్ శాలరీస్, వన్ మోర్ థింగ్ ఏంటి, శాలరీస్ కూడా పెరిగాయి. ఓకే, 9.8 నుంచి 35.2 వరకు పెరిగింది. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్ వచ్చేసి 2.4 నుంచి 8.3కి పెరగడం జరిగింది. ఓకే, సో డైరెక్ట్ ట్యాక్స్ టు GDP రేషియో కనుక తీసుకున్నట్లయితే జీడిపితో పోల్చుకున్నప్పుడు మన డైరెక్ట్ ట్యాక్స్ ఎంత ఉంది, 3.2% ఉంది. ఎప్పుడు 2001లో అది 6.6 పెరిగింది. ఓకే, ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ప్రధానంగా ఓన్లీ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేది 6.9% మాత్రమే ఉన్నారు ఆల్ ఓవర్ ఇండియాలో. కానీ డెవలప్డ్ నేషన్లో 50% ఆఫ్ ది పాపులేషన్ పేయింగ్ డైరెక్ట్ ట్యాక్సెస్.
దిస్ ఇస్ ది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్, ఇది ఈజిప్టు అదేవిధంగా యుఎస్ మధ్యలో 1980 నుంచి నిర్వహిస్తున్నటువంటి బైలాటరల్ ఎక్సర్సైజ్. కాకపోతే ఇది మల్టీలాటరల్ ఎక్సర్సైజ్గా చేంజ్ అయింది. సో ఇప్పుడు ఇది ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ వచ్చేసి మొదట బైలాటరల్ ఎక్సర్సైజ్ ఈజిప్ట్ అదేవిధంగా అమెరికా మధ్యలో నిర్వహిస్తున్నటువంటి సంయుక్త దళాల విన్యాసం. ట్రై సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో మనకు నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఏవైతే ఉన్నాయో ఈ అన్ని ట్రూప్స్ కూడా పాల్గొనడం జరుగుతుంది. ఇండియా నుంచి 700 ట్రూప్స్ వెళ్ళడం జరిగిందనమాట. సో ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 10th మధ్యలో మనకి ఈ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించబోతున్నారు. ఓకే, లార్జెస్ట్ మల్టీనేషనల్ ఎక్సర్సైజ్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, మల్టీలాటరల్కి మారడం జరిగింది. ఒకప్పుడు బైలాటరల్ ఈజిప్ట్ అండ్ యుఎస్ మాత్రమే నిర్వహించేవి, ఇప్పుడు పలు దేశాలు కూడా పాల్గొనడం జరుగుతుంది. సో ట్రై సర్వీసెస్ కోఆపరేషన్ మోడర్న్ వార్ఫేరింగ్ ట్రైనింగ్లో భాగంగా నిర్వహిస్తున్నారు. కమాండ్ పోస్ట్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా ఈ ఎక్సర్సైజ్లో భాగంగా చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరాబాయి చాను గారు కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్లో భాగంగా వీరు రికార్డ్ బ్రేకింగ్తోని గోల్డ్ మెడల్ అనేది పొందడం జరిగింది. ఓకే, రికార్డ్ బ్రేకింగ్తోని గోల్డ్ మెడల్ అనేది పొందడం జరిగింది. ఏ కేటగిరీ 48 కేటగిరీ. ఓకే, అదేవిధంగా 193 కేజీస్ రికార్డ్ వెయిట్ లిఫ్టింగ్ అనేది చేశారు. దీంట్లో 84 కేజీస్ వచ్చేసి స్నాచ్లో, 109 కేజీస్ వచ్చేసి క్లీన్ అండ్ జర్క్లో ఆల్ న్యూ ఛాంపియన్షిప్ రికార్డ్స్ అనేది బ్రేక్ చేశారు. వీరు ఆల్రెడీ మనకు టోక్యో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్, అదేవిధంగా 2018, 2028 కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్ కూడా గెలవడం జరిగింది. సో ఇప్పుడు ఈ గెలుపుతోని కామన్వెల్త్ గేమ్స్ ఏదైతే 2026లో నిర్వహించబోయేటువంటి కామన్వెల్త్ గేమ్స్కి వీరు అర్హులుగా చేరడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే వరల్డ్ లేక్ డే. ఓకే, థీమ్ ఏంటి? ప్రిజర్వింగ్ ది హార్ట్ ఆఫ్ ఎర్త్ ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్. మనందరికి తెలుసు దీన్ని నిర్వహిస్తున్న వారు ఎవరు అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సో నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఏదైనా ఒక స్పెషల్ డే ఉంది అంటే ఆ డేకు సంబంధించిన అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. సో భూమి పైన వాటర్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో లేక్స్, సరస్సులు ఏవైతే ఉన్నాయో అవి ఎకలాజికల్గా అదేవిధంగా మానవులకు ఉపయోగపడేటువంటి ఆర్థిక అదేవిధంగా ఆహారపరమైనటువంటి లాభాలను చేకూర్చుతాయి. కాబట్టి వాటిని సంరక్షించేటువంటి ఇంపార్టెన్స్ ఎంతో ఉంది. కాబట్టి వాటి యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయడం కోసం అని చెప్పేసి వరల్డ్ లేక్ డేని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. ఓకే, డ్రింకింగ్ వాటర్, ఇరిగేషన్, శానిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రెష్ వాటర్ సోర్స్, బయోడైవర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో హ్యాబిటాట్ ఫర్ ఫిష్, ప్లాంట్స్, మైగ్రేటరీ బర్డ్స్కి, క్లైమేట్ రెగ్యులేషన్స్లో కార్బన్ సింక్స్గా, ఫ్లడ్ కంట్రోల్, టెంపరేచర్ మోడరేషన్గా ఇవి పనిచేయడం జరుగుతుంది. సో ఫిషరీస్, టూరిజం, ట్రాన్స్పోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సరస్సులు ఎంతగానో ఇంపార్టెంట్. సో వాటిని సంరక్షించేందుకు ఎంతగానో దోహదం చేయాలి. కాబట్టి వాటి సంరక్షణకు సంబంధించినటువంటి అవేర్నెస్ క్రియేషన్లో భాగంగా వరల్డ్ లేక్స్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఆగస్టు 27న. ఓకే, సో మేజర్ ఛాలెంజెస్ ఏంటి? ఒకటి పొల్యూషన్, క్లైమేట్ చేంజ్, ఓవర్ ఎక్స్ట్రాక్షన్, అన్సస్టైనబుల్ హ్యూమన్ యాక్టివిటీస్ అనేది ప్రధాన కారణాలు. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.